రీసెంట్‌గా మా అమ్మకైతే ఒక పెద్ద డౌటే వచ్చింది. సో, "నువ్వు లేసేదే 5:30కి బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తావు, వంట కూడా చేసేస్తావు, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటావు, ఇంకా జ్యూస్‌లో వెజిటబుల్ జ్యూస్ అంతా కూడా చేసుకుంటావు. ఇదంతా ఎలా చేసుకుంటున్నావు?" అనేసి మా అమ్మకే వచ్చింది చూడండి డౌటు. సో, ఇంకా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా పని అంతా త్వరగా క్విక్‌గా చేసేయాలి అనే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనేసి అయితే ఈ వీడియో అనమాట. సో, నేను ముందుగా ఫస్ట్ డిన్నర్ అయిన వెంటనే పాత్రలంతా కడిగేస్తాను. సింక్ అంతా ఖాళీగా ఉంటే చూడ్డానికి కిచెన్ కూడా కొంచెం ప్లెజెంట్‌గా ఉంటుంది. కౌంటర్ టాప్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి, ఇంకా అదయిన వెంటనే గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేస్తాననమాట. ఫస్ట్ సోపేసి స్క్రబ్బర్‌తో దుద్దేసి, ఇంకా ఇలా వైప్స్‌తో అయితే తుడిచేస్తాను. ఈ వైప్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. వాటర్‌ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది గదా! 2, 3 క్లాతులు యూజ్ చేసే అవసరమే ఉండదు. నాకు ఈ ఒక్క వైప్‌తోనే అన్నీ అయిపోతుంది. నేనెప్పుడైనా ఊరికెళ్ళొచ్చినా గానీ, లేదంటే ఎక్కడైనా ట్రిప్‌కెళ్ళొచ్చినా గానీ, టయర్డ్ ఉంటే గూడా నాకు ఈ పనుంది అంటే నిద్ర రాదనమాట. నాకెప్పుడు గూడా సింక్ ఖాళీగా ఉండాలి అండ్ గ్యాస్ నీట్‌గా ఉండాలి. అప్పుడే నాకి నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఫుల్ ఎనర్జీ, ప్రొడక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌కేస్ ఈ వర్క్ పెండింగ్ అయిపోయిందంటే, దీన్ని చేసేకే మినిమమ్ ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ అయిపోతుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేదానికి అంతా గూడా కొంచెం హడావిడిగా, రష్‌గా ఉంటుంది. సో, పీస్‌ఫుల్‌గా చేసుకోవాలంటే ఫస్ట్ సింక్ ఖాళీగా ఉండాలి. గ్యాస్ చాలా అంటే చాలా క్లీన్‌గా ఉండాలి. ఇప్పుడు చూడండి కిచెన్‌కి ఇలా వచ్చి చూడగానే ఎంత ప్లెజెంట్‌గా కనిపిస్తుంది కదా! కౌంటర్ టాప్ ఖాళీగా ఉంటుంది. దాంతో పాటే గ్యాస్ స్టవ్ షైనింగ్ కొడతా ఉంటుంది. సో, ఈ 2 పనులైతే డెఫినిట్‌గా చేసేసుకుంటాను. దీంతో పాటే నేను రెడ్ రైస్ చేస్తాననమాట ఎవ్రీడే. అంటే ఎప్పుడైనా ఒక్కోసారి వైట్ రైస్ అయితే చేస్తాను. రెడ్ రైస్ చేసేనప్పుడంతా ఇలా నైట్‌లోనే వాష్ చేసి పెట్టేస్తాను. ఇదెంత సోక్ అయితే రైస్ అంత సాఫ్ట్‌గా ఉంటుందనమాట. అండ్ తినడానికి కూడా చాలా బావుంటుంది. ఇన్‌కేస్ నైట్ అంతా సోక్ కాలేదంటే గట్టిగా ఉంటుందనమాట రైసు. వేడిగా ఉన్నప్పుడు బావుంటది గానీ, కొంచెం చల్లబడితేనే చాలా గట్టయిపోతుంది. అందుకనేసే నేను రైస్‌ని గూడా ఇప్పుడే వాష్ చేసి పెట్టేస్తాను. తగినంత వాటర్ పోసయితే పెట్టేసాను. ఇంకా మార్నింగ్ లేసి ఉప్పు యాడ్ చేసుకొని విజిల్ వదిలితే రైస్ అయిపోతుంది గదా! ఇన్‌కేస్ పప్పుచారు చేయాలంటే పప్పునైతే వాష్ చేసి పెట్టను. జస్ట్ కుక్కర్‌లో వేసి పెట్టేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ అడిషనల్ పని కూడా నైటే చేసి పెట్టేసాను. ఈ రైస్ కడగడం, పప్పునంతా ఎత్తి పెట్టేయడం, ఇంకా కూరగాయలంతా గూడా తెచ్చి పెట్టేసుకుంటాననమాట నైట్‌లోనే. రేపొచ్చేసి అలసందలు చేస్తామనేసి అలసందలనైతే సోక్ చేసి పెట్టేసాను. అంటే ఆల్రెడీ క్లీన్ చేసి సోక్ చేసేసాను 6:00కే. దాన్నైతే ఇప్పుడంతా ఒక దగ్గర ఆర్గనైజ్డ్‌గా పెట్టేసుకుంటున్నాను. దీంతో కాంబినేషన్‌గా చపాతీ అయితే చేస్తున్నాను. దాని పిండి గూడా కలిపి పెట్టేసాననమాట. అండ్ కిచెన్ చూడండి ఇలా నీట్‌గా ఉంటే మార్నింగ్ లేచి పని జేయడానికి ఎంత టైం పడుతుంది జెప్పండి? చాలా క్విక్‌గానే అయిపోతుంది గదా! సో, మీకెలా అనిపించింది నా నైట్ రొటీన్ అనేది కామెంట్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.